ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 27, 28వ తేదీల్లో అయితే ఈ మేష రాశి వారి ఇంటికి అయితే ఒక స్త్రీ అయితే రాబోతుంది. కనుక ఆ స్త్రీ ఎందుకు రాబోతుంది? అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగరించాలన్న తపన కూడా ఈ యొక్క మేష రాశి వారికైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అంటే ఏదైనా పనిని అప్పగిస్తే దాన్ని సాధించే అంతవరకు నిద్రపోని మనస్తత్వం ఈ యొక్క మేష రాశి వారిది. వారిలో మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాగే వీరిలో చురుకు స్వభావంతో నూతన పనులను లగ్నం చేస్తారు. ఏ పనైనా కొత్తగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. సాంప్రదాయబద్ధకమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలమైనటువంటి వీరికి భావాల పట్ల వీరికి ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారు ఒక్కసారి వీరి మనసులో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ కూడా చెరిగిపోదని చెప్పుకోవాలి. ఈ మేష రాశి వారికి అద్భుతమైన మెమొరీ పవర్ కలిగి ఉంటారు. వీరి మాటలు యాంత్రికులు అని పిలవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనసు అంత నెగిటివ్ ఉంటారు. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతూ ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పేసి అనుకుంటారు. నాలుగు గోడల మధ్య వెళ్ళి కుమిలిపోతారు. ఇంత సున్నితంగా ఉంటారు ఈ యొక్క మేష రాశివారు. ఇక ఈ యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించని వారు. వీరి మనస్తత్వం ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, అన్వేషణ వీరిలో అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఒకే చోట స్థిరంగా కూర్చోవడం లేదా ఒకే పనిని ఎక్కువగా సేపు చేయటం వీరికి చాలా కష్టం. నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ కొత్త ప్రణాళికలను వేస్తూ ఉంటారు. అందుకే వీరిని అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు అయితే కష్టంగా అనిపించవచ్చు. మీరు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి అలాగే బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా కష్టపడతారు, కృషి చేస్తారు. ఈ మేష రాశిలో ప్రధానంగా కనిపించే లక్షణం ద్వంద్వ స్వభావం. అంటే మీరు ఒకే సమయంలో రెండు రకాల ఆలోచించగలరు. ఒక నాణాన్ని రెండు వైపులా ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని విశ్లేషించ ఇది ఒక రకంగా వరమైనటువంటి కొన్నిసార్లు ఇదే వారికి శాపంగా మారుతుంది. ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేక తీవ్రమైన గందరగోళానికైతే ఈ రాశి వారైతే గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ స్వభావం కారణంగానే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం అయితే చేస్తూ ఉంటారు. కొన్ని నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి పునరాలోచించి ఆ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీనివల్ల ఎన్నో సువర్ణ అవకాశాలను చేజార్చుకొని తర్వాత తీవ్రంగా బాధపడిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో
కొంతకాలంగా ఈ యొక్క మేషరాశి వారు మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, బంధుమిత్రులతో అపార్థాలు రావడం, ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలియని అమోహంలో స్థితిలో కొట్టుమిట్టడం జరిగింది. ఈ గందరగోళం వల్ల మీ కెరియర్‌లో మరియు వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన ప్రభావం అయితే పడింది. అయితే ఇకపై ఆ భయాలు, ఆందోళనలు అక్కర్లేదు. ఎందుకంటే గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు ఎదుర్కొన్న ఈ గందరగోళం నుండి నిర్ణయాలు తీసుకోవాలని మీరు ఖచ్చితంగా బయటపడుతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైన శుభవార్తలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మేషరాశి వారి ఇంటికి ఆ స్త్రీ ఎవరు? ఎందుకు రావడం అనేది జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారికి ఒకప్పుడు ఒక స్త్రీ అయితే మీతో సఖ్యత ఉండేది. మీకు వారి మీద అపనమ్మకం కలిగి ఉండొచ్చు. లేదా వారంతట వారే విడిపోయి ఉండవచ్చు. ఇరుగు పొరుగులో ఉన్నవారు కావచ్చు, లేదా మీ బంధువులలో కావచ్చు, లేదా మీ స్నేహితులలో కావచ్చు. ఇలా ఏదైనా పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. ఇలా ఒక స్త్రీ అయితే మీ ఇంటికి వచ్చి మీ సహాయాన్ని అడగబోతుంది. కనుక ఈ మేష రాశి వారికి ఆ స్త్రీకి సహాయం లేదు అనకుండా చెయ్యండి. మీ ఇంటికైతే రాబోతుంది కదా! సాయం అడుగుతుంది కదా! ప్రాధేయపడుతుంది. చులకన చేసి మాట్లాడకూడదు. వారితో మీకు భవిష్యత్తులో అవసరం ఏర్పడవచ్చు ఏమో! కాబట్టి భగవంతుడు జీవితంలో ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు కదండీ! భూమి గుండ్రంగా తిరిగినట్లు మరల వారి వద్దకే మీరు సహాయానికి వెళ్ళవచ్చు కనుక ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా మీకు అవసరము కాని వారికి చేసే సహాయం మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ చెడు చేయకూడదు అనే అంశం గుర్తుంచుకోండి. ఇక ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి. ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మొదటికే మోసమైతే వస్తుంది. కనుక ఈ రాశి జాతకులకైతే ఈ యొక్క స్త్రీ అనేది మీ ఇంటికైతే రాబోతుంది. ఆ స్త్రీకి సహాయం చెయ్యలేను అని అనకుండా ఖచ్చితంగా మీకు తోచిన సహాయం అనేది చెయ్యండి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారింటికి ఈ యొక్క స్త్రీ అనేది ఖచ్చితంగా 100% అయితే మీ ఇంటికనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున అయితే రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కోరుకున్న ఉద్యోగాలు కూడా దక్కవచ్చు. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ పర్యటన ఏర్పాట్లయితే జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముందడుగైతే వేస్తారు. ఇంట బయట సమస్యలతో ఇబ్బంది అయితే కొంచెమైతే పడతారని చెప్పుకోవచ్చు. సోదరుల ద్వారా ఒత్తిడులు రావచ్చు. కనుక ఈ మేష రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే 100% మాత్రం ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేష రాశి వారిలో పుట్టిన వారికి 100% అయితే జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.